దీన్ని గమనించిన తర్వాతే చైనా కూడా అక్కడ ఉన్న పరిమితులన్నిటిని తొలగించి గత 30 సంవత్సరాలుగా హ్యాండ్ రేడియో ఆపరేటర్స్ ని, హ్యాండ్ రేడియో ఎక్విప్మెంట్స్ ని ప్రోత్సహించడం వల్ల వారు తయారు చేసిన ఎక్విప్మెంట్స్ బోఫంగ్ 888 ఇటువంటి ఎక్విప్మెంట్స్, అదే కాకుండా 2200 ఇటువంటి బోఫంగ్ ఎక్విప్మెంట్స్ రూ. 2000 ఒకప్పుడు 25-30 సంవత్సరాల క్రితం 25,000 పైగా ఉండే యాసివ్ ఎక్విప్మెంట్స్ వీటికి దీటుగా బోఫంగ్ ఎక్విప్మెంట్ డ్యూయల్ మోడ్ ట్రాన్సివర్స్ అంటే విహెచ్ఎఫ్ అండ్ యుహెచ్ఎఫ్ లో పనిచేసే ఎక్విప్మెంట్స్ కేవలం రూ. 2,000 మాత్రమే లభ్యమవుతున్నాయి. ఒకప్పుడు వీటి ధర 25,000-30,000 ఉండి అత్యంత కష్టంగా ఉండేది. ఆ రోజుల్లో 1 ఎకరం దానికి మించి వీటి ఖర్చు అదనంగా ఉండేది. ఈ 25,000-30,000 పెడితే 1 ఎకరం లభ్యమయ్యేది ప్రైమ్ లొకాలిటీ అమరావతి లాంటి ప్రాంతాల్లో. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా చైనా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ వలన మన హ్యామ్ రేడియో ఆపరేటర్లు కూడా 2,000-3,000 ఎక్విప్మెంట్ సమకూర్చుకోగలుగుతున్నారు. మనం కూడా అదే విధంగా అదే బాటలో మనం వాళ్ళ సాధించిన పురోగతిని ఆదర్శంగా తీసుకుని యువతని, ముఖ్యంగా విద్యార్థులను ప్రోత్సహించినట్లయితే మన దేశం కూడా తప్పకుండా ముందేం చేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ రమేష్ గారు, ధన్యవాదాలు. చాలా విషయాలు మనకి అందుబాటులో మన విద్యార్థుల కోసం చెప్పారు. ఇంకా నూతనంగా వచ్చేది విద్యార్థి దశ అంటే స్కూల్ దశలో ఉండే విద్యార్థులకి ఎలా ఉపయోగపడుతుంది? స్కూల్ దశలో అంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో కూడా, అమెరికా, జపాన్ ఇటువంటి దేశాల్లో స్కూల్ పిల్లల నుంచే చిన్న వయసులోనే ఈ హ్యామ్ రేడియో పట్ల అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అదే విధంగా అమెరికాలో అయితే 5 సంవత్సరాల ఒక బాలుడు ఈ హ్యాండ్ రేడియోకి సంబంధించిన మోర్స్ కోడ్ నేర్చుకుని ఎగ్జామినేషన్ రాసి పాస్ అవటం జరిగింది. అయితే మన దేశంలో ఇంకా అటువంటి పరిణామాలు ఏర్పడలేదు. ఇక్కడ ఉత్సాహవంతులైన వారికి కొదవ లేదు. అయినప్పటికీ మనకు ఉన్న పరిమితుల దృష్ట్యా అది సాధ్యపడట్లేదు. ఆ దశలోనే, విద్యార్థుల దశలోనే దీన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఆ అవసరాన్ని గమనించిన ప్రభుత్వాలు ముందుకు చర్యలు తీసుకుని 9వ తరగతిలో ఇంగ్లీషు పాఠ్యాంశంలో ఒక భాగం చేశారని చెప్పి విన్నప్పుడు చాలా సంతోషం కలిగింది.